ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరములో అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనెను. ఈ వాక్యములో మరి ఉజ్జియా దర్శనములో చూసి దేవాది దేవుడు, మహామహిమ కలిగిన దేవుడు అత్యున్నత సింహాసనమందు ఆసీనుడిగా ఆయన అక్కడ కూర్చుండట చూసి ఆయన మీద ఉన్న వస్త్రపు చెంగు అలాగున దేవాలయము మీద కప్పబడినట్లుగా రాయబడి ఉన్నది. ఈరోజు వాక్యము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగు. ఈ వస్త్రపు చెంగు దేవాలయమును కప్పినట్లుగా, దేవాలయము మీద కప్పబడినట్లుగా బైబిల్ చెప్తుంది. వస్త్రపు చెంగు దేవుని యొక్క కప్పబడినట్లుగా రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనము దేవాలయములో దేవుడు సన్నిధిలో, చిన్నదైన పెద్దదైన దేవుని సన్నిధిలో ఆయన వస్త్రపు చెంగుతో కప్పబడినట్లుగా ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోం. ఇక్కడ మీరు గమనించినట్లయితే కొన్ని వస్త్రపు చెంగులు ఉన్నాయి. మొదటి సమూయేలులో 15వ అధ్యాయం 27వ వచనం, వెళ్ళిపోతున్న తిరగక సౌలు అతనిని దుప్పటి ఇదిగో పట్టుకొనందున అది చిరిగెను. చూడండి, సమూయేలు వస్త్రము చిరిగిపోయిను. ఇక్కడ చిరిగిన వస్త్రపు చెంగు, చిరిగిపోయిన వస్త్రపు చెంగు ఏం చూపిస్తుందంటే ఇక మీదట నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, అక్కడతో ఏమైపోయిందంటే చెదిరిపోయిన అనుభవం చూపిస్తుంది. సౌలు మీద సమూయేలుకి చెదిరిపోయిన అనుభవం. కొందరి జీవితం చెరిగిపోయిన వస్త్రపు చెంగుగా ఉండకూడదు. ఆదరణ కలిగినటువంటి దేవుని యొక్క మహిమ కలిగిన వస్త్రపు చెంగు, ఆయన వస్త్రపు చెంగు క్రింద మనము మహిమతో నింపబడినట్లుగా ఉండాలి. ఇక్కడ చిరిగిపోయిన వస్త్రపు చెంగు కనపడుతుంది. అంటే చెదిరిపోయింది వీళ్ళిద్దరి మధ్యలో ఆలోచన, తలంపులండి. రెండోది మనం గమనించాలి, సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనంలో దావీదు జనులు అదుగో దుష్టికి ఏది మంచిదో అని నీవు అతన్ని తెలుసుకున్నట్లుగా నీ శత్రువు నీ చేతికి అప్పగించబడినట్లుగా యెహోవా నీతో చెప్పిన దినము వచ్చి ఉన్నదని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండానే అతని పై వస్త్రపు చెంగును కోసెను. ఇక్కడ మరొకటి కనపడుతుంటుంది, కత్తిరించబడిన లేకపోతే కోయబడినటువంటి, కట్ చేసినటువంటి వస్త్రపు చెంగు. ఈ కట్ చేసినటువంటి వస్త్రపు చెంగు ఏంటంటే అక్కడ వరకు అక్కడ తెగదెంపులు చేసుకునేటువంటి రీతిగా ఉండకూడదు. ఒకటేమో చిరిగిపోయిన వస్త్రపు చెంగు, రెండోదేమో కత్తిరించిన వస్త్రపు చెంగు. అక్కడిదక్కడ తెగిపోయినట్లుగా ఉండకూడదు ఆత్మీయ బంధం. చాలామంది జీవితంలో అదే జరుగుతుంది. దేవుని యొక్క వస్త్రపు చెంగు మన మీద కప్పబడి ఉన్నదంటే వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఒకటి కత్తిరించినదిగా ఉండకూడదు, రెండోది వాక్యం చెప్తున్న మాట చిరిగిపోయినదిగా ఉండకూడదు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 5వ వచనం, మనుషులకు కనబడు నిమిత్తము తాము పైనున్నటువంటి చెందిన తమ రక్షణ రేఖలు వెడల్పుగా తమ చెంగులను పెద్దవిగా చేసుకుందురు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇవి చెంగులు పెద్దవిగా చేసుకొనెను. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇవి దేనికి సాదృశ్యముగా ఉన్నవి?
అనేది మనం చూడొచ్చు. ఈ చెంగులు పెద్దవిగా చేసుకున్నట్లుగా. కొన్నిసార్లు చూడండి, మనకి పట్టని దానికి కాని దానికోసం కొన్నిసార్లు తొందరపడుతుంటాం. కానీ ఇక్కడ ప్రభు చెప్తాడు, ఆత్మీయ విషయంలో మీరు ఎలా ఉండాలంటే కాస్త చెంగులు పెద్దవి చేసుకున్నట్లుగా వస్త్రపు చెంగును దేవుడి విషయంలో, మంచి విషయంలో, ప్రార్థన విషయంలో, ఆత్మీయ విషయంలో మనం జాగరూకులుగా ఉండాలి. అప్పుడే ఆ అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైనటువంటి దేవుని యొక్క వస్త్రపు చెంగు క్రింద మనం కప్పబడి ఉంటాం. మీరు బాగా గమనించాలి. అదే మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో 21వ వచనం, నేను ఆయన పై వస్త్రములను మాత్రమే ముట్టి తిని ఇదిగో బాగుపడితినని తనలో తాను అనుకొని ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. చూసారా? ఎప్పుడైతే యేసు ప్రభు వారు వస్త్రపు చెంగును ముట్టాలని అనుకున్నారో, మీరందరూ కూడా గమనించాలి, ఆమెలో ఉన్నటువంటి రక్తస్రావణము కలిగిన రోగము 11 సంవత్సరాలు, అర్థమైందండి, 12 సంవత్సరాలు రక్తస్రావణము కలిగిన స్త్రీ బాగుపడినట్లుగా రాయబడి. కారణం అదే వస్త్రపు చెంగు అందరూ ముట్టుకున్నారు, కానీ వాళ్ళలో వెళ్ళ ప్రభావం, ఆమెలో ఉన్న విశ్వాసం, ఆ వస్త్రపు చెంగులో ఉన్నటువంటి మహిమ ఆమె యొక్క బలహీనతలు రోగాన్ని బాగు చేసినట్లుగా రాయబడి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వస్త్రపు చెంగు మన మీద కప్పబడి ఉంటే, ఒకటి, ఎంత బలహీనత అయినా బాగుపరుస్తాడు ఆయన. చిరిగిపోయిన వస్త్రపు చెంగుగా ఉండకూడదు, కత్తిరించబడిన వస్త్రపు చెంగుగా ఉండకూడదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. బాగుపరిచేటువంటి వస్త్రపు చెంగు యేసు ప్రభువారు వస్త్రపు చెంగు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 36వ వచనం, వీరును నీ వస్త్రమును చెంగును మాత్రమే ముట్టిన ఆయనను వేడుకొనిరి, ముట్టిన వారందరూ కూడా స్వస్థత నొందారు. స్వస్థతలు జరిగినాయి. స్వస్థతలు జరగటానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభు వారు వస్త్రపు చెంగును ముట్టారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన దేవుడు ఆయన వస్త్రపు చెంగు మనతో కప్పాడు. సంగము మీద కప్పాడు, మందిరము మీద కప్పాడు. ఆ మందిరమునకు నువ్వు చెందిన వ్యక్తివై ఉన్నావు. చెరిగిపోయినట్లుగా నువ్వు సంఘానికి నువ్వు దూరం అయిపోకూడదు. కత్తిరించబడినట్లుగా అప్పటి వరకే, కొంతమంది చూడండి, ఆ జనవరి 1కి, ఆ క్రిస్మస్ పండగకి, తర్వాత చూస్తే కత్తిరించినట్లుగా ఎక్కడుంటారో వాళ్ళు తెలియదు, వీళ్ళు ఎక్కడుంటారో తెలియదు. కొంతమంది చూడండి, ఆ 40 దినాలు ఫాస్టింగ్ ప్రేయర్లు ఉన్నప్పుడే, లెంట్ డేస్, ఆ తర్వాత వీళ్ళు ఎక్కడుంటారో వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు. కత్తిరించినట్లుగా ఉండకూడదు. ఆయన మందిరము మీద మహిమతో కప్పబడినట్లు వస్త్రపు చెంగు, ఆ మహిమ కలిగినటువంటి దేవుని సన్నిధిలో ఉంటే అక్కడ నువ్వు ఎటువంటి బలహీనతైనా నువ్వు బాగుపరచబడతావు. రెండోది, ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వారందరూ వేడుకొని ఆయన ముట్టగా స్వస్థత నొందారు. కాబట్టి ఈరోజు నీకు అంతటి గొప్ప ధన్యత నీకు కావాలని ప్రభు సన్నిధిలో విశ్వసించగలిగితే ప్రతి విషయంలో నిన్ను స్వస్థపరిచి ఆయన అనేకమైనటువంటి కార్యాలు ఆయన వస్త్రపు చెంగులో ఉన్నవి, ఆయన మహిమ కలిగినటువంటి కృపలో నువ్వు స్థిరపరచబడి ఆయన సన్నిధిలో బలపరచబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభు, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా మీ సన్నిధిలో అయ్యా చేస్తున్న ప్రార్థనలన్నిటిలో మీరు తోడుగా ఉండి మీ మహిమతో, మీ మహిమ కలిగిన వస్త్రముతో కప్పండి. ఎవరి మనసు చిరిగిపోయి ఉన్నదో, ఎవరి మనసు కత్తిరించినట్లుగా ఉన్నదో కాదు నాయన, చెదిరిపోయినటువంటి జీవితాన్ని కట్టి బాగు చేసి ఆత్మచేత నింపి నాయన సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని కూడా మీ వస్త్రపు చెంగును కప్పండి, గుడారమును మాటను కప్పండి, మీ మహిమ కలిగినటువంటి కృపలో స్థిరపరచమని ఒక్కొక్కరిని మీ చేతుల్లో సమర్పిస్తూ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునిలో వచ్చిన పరిశుద్ధ